What are the common signs for the infertility? ఎవరిలో ఎక్కువ ఉంటుంది, men or women? So whenever there is no pregnancy, we tend to blame the lady. Machines అన్నీ ఉండి fertility rate తగ్గిపోయింది. Correct. Men లో ఎలా అంటున్నారు, సెక్స్ డ్రైవ్ తగ్గడమే కాదు. No, ela ante if you see most of it is like Hi, Dr. Fazilunisa. Hi Dr. Mansa, good to be here. Nice to meet you. Yes. When should a couple consider coming to a gynecologist or fertility center? సో మీరు అన్నట్టు ఇప్పుడు చాలా మంది ఫర్టిలిటీ ఇష్యూతో సమస్యతో బాధపడుతున్నారు. సో ఒక కపుల్ యాజ్ యూ సెట్ చాలా మందికి ఫర్టిలిటీ సమస్య అయితే చాలా చాలా పెరిగింది. అండ్ యాజ్ యూ సెట్ లాట్ ఆఫ్ దెమ్ పాప్డ్ అప్ ఎవ్రీవేర్, అన్ని చోట్ల కూడా ఉన్నాయి. బట్ ఒక ఫర్టిలిటీ సమస్యని గుర్తించాలి. ఒక కపుల్ న్యాచురల్గా ఒక 12 months ఆర్ 1 year ట్రై చేసి అప్పుడు కూడా వాళ్ళకి ఒక సంతానం అనేది అంత లేదు అంటే డెఫినెట్లీ దే హ్యావ్ టు కన్సల్ట్ అ ఫర్టిలిటీ స్పెషలిస్ట్. ఇప్పుడు చాలా వరకు ఇమీడియట్ ఆఫ్టర్ మ్యారేజ్ పిల్లలు వద్దనుకుంటున్నారు, వర్క్ రిలేటెడ్ వాట్ ఎవర్. అలాంటప్పుడు ఎలా గుర్తించాలి? లైక్ ఎన్ని రోజులు వెయిట్ చేసుకొని తర్వాత దే హ్యావ్ టు కమ్ టు యూ? కరెక్ట్. సో ఫస్ట్ 1 year ఆర్ 1.5 year వాట్ ఎవర్ చాలా మందికి వద్దు అనుకుంటారు. ఎప్పటి నుంచి అయితే వాళ్ళు ట్రై చేస్తున్నారో వెన్ దే ఆర్ టుగెదర్ అండ్ వెన్ దే ఆర్ నాట్ యూజింగ్ ఎనీ కాంట్రాసెప్షన్, అప్పుడు కూడా ఒక 1 year 12 monthsకి రాలేదు అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, దే హ్యావ్ టు కన్సల్ట్. ఎందుకంటే దాంతోపాటు మ్యారేజ్ లైఫ్తో పాటు ఏజ్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే 35 years దాటింది ఒక లేడీకి అంటే 6 months లోపలే గుర్తించాలి. 6 months లోపలే తను కన్సీవ్ అవ్వలేదు అంటే ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గరికి వచ్చేయాలి. కాంట్రాసెప్టివ్ ఎఫెక్ట్ ఏముంటుంది ఇన్ఫర్టిలిటీ? సో కాంట్రాసెప్టివ్స్ ఏంటి అంటే వెరీ ఇనీషియల్లీ all the couples will use it, either it is condoms, barrier contraception, లేదా ఓసీ పిల్స్, హార్మోనల్ పిల్స్, లేదా ఇంకేదైనా వాళ్ళు యూజ్ చేస్తారు. సో వీటిని ఏంటంటే ఓసీ పిల్స్ జనరల్గా దే ఆర్ ఓకే. ఇప్పుడు చాలా లైక్ వెరీ తక్కువ మోడరేషన్లో ఉన్న పిల్స్ వచ్చాయి. సో దే వుడ్ నాట్ డూ ఎనీ హార్మ్. బట్ మోర్ దాన్ 1 year ఆర్ 1.5 year యూజ్ చేసిన వాళ్ళలో ఎగ్ కౌంట్ అనేది తగ్గిపోవడం మనం చూస్తున్నాం. ఫర్టిలిటీ కెపాసిటీ అనేది తగ్గిపోవడం మనం చూస్తున్నాం. బట్ అది ఒక 3 months న్యాచురల్గా ఏమి పాసిబుల్స్ లేకుండా ఉన్నారంటే ఇట్ విల్ కమ్ బ్యాక్. కొంతమందిలో ఇట్ విల్ నాట్ కమ్ బ్యాక్. అండ్ మోస్ట్ కామన్గా మనం యూజ్ చేసేది, ఎక్కువ కపుల్స్ యూజ్ చేసేది బ్యారియర్ మెథడ్ అంటే కాండమ్స్ యూజ్ చేస్తారు. అండ్ దీంట్లో కూడా తెలుసు కదా, ఇట్స్ ఓన్లీ లైక్ 80 to 90% ప్రొటెక్షన్ అండ్ 10% మోర్ ఛాన్సెస్ ఆఫ్ ఒక బేబీ రావడము అది ఎక్కువగా మనం చూస్తాం. ఇట్స్ నాట్ లైక్ 100% అయితే కాదు. అదే 100% ప్రొటెక్షన్ 100% ఈజ్ వెరీ రేర్. ఓన్లీ మనకి ఫ్యామిలీ ప్లానింగ్లో ట్యూబ్స్ ఏదైతే కట్ చేస్తామో దానివల్ల, అండ్ అది ఒక బేబీ తర్వాతే చేయించుకోవాలి. నార్మల్ వాళ్ళు చేయించుకోకూడదు బికాజ్ ఇట్ విల్ బి అ ప్రాబ్లమ్ ఫర్ దెమ్. అండ్ సెకండ్ది వచ్చేసి మిరినా అని చెప్పి ఒక కాపర్ టీ లాంటిది పెడతారు. సో దట్ ఈస్ ఆల్సో ఆల్మోస్ట్ లైక్ 97% సేఫ్. వాట్ ఆర్ ద కామన్ సైన్స్ ఫర్ ద ఇన్ఫర్టిలిటీ? సో ఇన్ఫర్టిలిటీ ఇప్పుడు మెన్లో కానీ విమెన్లో కానీ చూసుకుంటే మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఎవరిలో ఎక్కువ ఉంటుంది, మెన్ ఆర్ ఉమెన్? వెరీ గుడ్ క్వశ్చన్. సో వెనెవర్ దెర్ ఈస్ నో ప్రెగ్నెన్సీ వీ టెండ్ టు బ్లేమ్ అ లేడీ. అది మన ట్రెడిషనల్ గా వస్తుంది కదా. బట్ ఇఫ్ యు సీ నౌ దెర్ ఇస్ మోర్ మేల్ ఇన్ఫర్టిలిటీ ఆర్ మోర్ మేల్ ఫ్యాక్టర్. అంటే స్పర్మ్స్ బాగాలేకపోవడము, లేదా స్పర్మ్స్ సరిగ్గా ఫాస్ట్గా వెళ్ళకపోవడము, లేదా మొటిలిటీ తగ్గిపోవడము, లేదా సెక్షువల్ డ్రైవ్ అనేది తగ్గిపోతుంది. అసలు యాజ్ సచ్గా మెన్కి సెక్షువల్ డ్రైవ్ అనేది కూడా తగ్గుతుంది. వై డూ యూ థింక్? సో ఐ థింక్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ టైమింగ్స్. నైట్ డ్యూటీస్ చేసి మార్నింగ్ దిల్ బి టైర్డ్. సర్కేడియన్ రిథమ్ అంటే బాడీ రిథమ్ అనేది ఒకటి ఉంటుంది, అదంతా డిస్టర్బ్ అయిపోతుంది. అండ్ దానివల్ల టెస్టోస్టిరాన్ డెఫినెట్లీ ఎఫెక్ట్ అవుతుంది. మెలటోనిన్ అనే హార్మోన్ నైట్ టైంలో మాత్రమే రిలీజ్ అవుతుంది. అది కాకుండా మనం దాన్ని కట్ ఆఫ్ చేసేసి మార్నింగ్ టైంలో పడుకొని నైట్ మేల్కొని ఉంటే ఆ
బాడీ రిథమ్ అండ్ టెస్టోస్టిరాన్ అంతా హెప్హజార్డ్ అయిపోతుంది. సో దీనివల్ల కూడా సెక్షువల్ డ్రైవ్ కానీ, లిబిడో కానీ, టెస్టోస్టిరాన్ కానీ, అండ్ ఫైనల్లీ స్పర్మ్ కౌంట్, మొటిలిటీ అన్నీ కూడా తగ్గిపోతున్నాయి. మీరు ముందు చెప్పారు కదా ఉమెన్ కి లైక్ హెల్ప్ మేట్స్ మెషిన్స్ అన్ని ఉండి ఫర్టిలిటీ రేట్ తగ్గిపోయింది. కరెక్ట్. మెన్ లో ఎలా అంటున్నారు? సెక్స్ డ్రైవ్ తగ్గడమే కాదు. సో మెన్లో ఎలా అంటే ఇఫ్ యూ సీ మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ లైక్ ఇర్రెగ్యులర్ ఈటింగ్, పాంచ్ అంటే ఒక హెవీ బెల్లీ ఉన్నా కూడా మెన్లో ఈస్ట్రోజన్ పెరిగిపోతుంది, టెస్టోస్టిరాన్ తగ్గిపోతుంది. సో ఈస్ట్రోజన్ పెరగడం వల్ల అంటే ఏంటి? ఫీమేల్ హార్మోన్ అది. సో ఫీమేల్ హార్మోన్ వల్ల తనకి స్పర్మ్స్ రెడ్యూస్ అయ్యే కాదు, మొటిలిటీ, మార్ఫాలజీ, పారామీటర్స్ అన్నీ తగ్గిపోయి ఇట్ కమ్స్ టు అ డేంజరస్ లెవెల్ అనమాట. సో a paunch belly ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ వెరీ వెరీ డేంజరస్ ఇండికేషన్ ఫర్ మెన్. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ ఇస్ సెక్షువల్ డ్రైవ్ తగ్గిపోవటం. అండ్ మార్నింగ్ ఎరెక్షన్స్ అనేవి కామన్. అంటే ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు మెన్ దే నీడ్ టు నార్మల్గా అయితే ఎరెక్షన్స్ అవుతాయి వాళ్ళకి. సో ఆ ఎరెక్షన్స్ తగ్గుతున్నాయంటే దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ వేర్ ద టెస్టోస్టిరాన్ లెవెల్ ఈస్ కమింగ్ డౌన్. సో దీస్ ఆర్ స్లైట్ ఇండికేషన్స్ అనమాట. సో ఇవి గనక తొందరగా గుర్తుపడితే దే విల్ నాట్ బీ ఇన్ అ డేంజర్ లెవెల్ వెళ్ళేంత వరకు దే విల్ నాట్ కమ్. సో దే విల్ control themselves at the initial level and then they can take precautions.